అలానే మిస్సేసరావు మన ఎన్ఆర్ఐలు ప్రాణం గుప్పిట బిగబెట్టి బతుకుతూ ఉన్నారు ఇతర దేశాల్లో. ప్రత్యేకించి ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యకు పాల్పడుతూ ఉన్నాయి, యుద్ధం చేస్తూ ఉన్నాయి గత కొన్ని రోజుల నుంచి. ఈ దెబ్బతోటి గల్ఫ్ దేశాలు, యుఏఈ పరిధిలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐలు ఆందోళనతో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని లక్షల మంది ఆయా దేశాల్లో ఉండిపోయారు. సుమారుగా 1 కోటి మందికి పైగా ఆయా దేశాల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ కానీ, లేదంటే గల్ఫ్ దేశాలు సౌదీ కానీ, దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ, ఇలా గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మందికి పైగా ఉంటారు. వాళ్ళు మన దేశానికి విదేశీ కరెన్సీ పెద్ద స్థాయిలో తీసుకొస్తూ ఉంటారు. ఆ కారణం చేత భారతదేశానికి ఆర్థికంగా ఊతం లభిస్తుంది. ఇప్పుడు వాళ్ళు బాధల్లో ఉన్నారు. అనూహ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యకు ఇరాన్ తోటి దిగింది. దీంతో ఇరాన్ చుట్టూ ఉండేటువంటి ఆయా దేశాల్లో అమెరికా స్థావరాల మీద దాడులు చేస్తుంది. ఏ దేశం మీద ఎప్పుడు దాడులు చేస్తుందో తెలియదు. దుబాయ్ ఎయిర్పోర్టు ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ఎయిర్పోర్ట్, ఇప్పుడు దాన్ని ధ్వంసం చేసేసింది ఇరాన్. బుర్జ్ ఖలీఫా, దాని మీద బాంబులు వేస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తుంది, కానీ అది వాస్తవం కాదు. అయితే క్షణక్షణం ఉత్కంఠంగా మాత్రం గడుపుతూ ఉన్నారు. పివి సింధు ఎలాగో బయటకు వచ్చేసారు, సురక్షితంగా దేశానికి వచ్చారు. విష్ణు, మంచు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. కాకపోతే సామాన్యులు అనేక మంది పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేక విమానాలను కూడా పంపించి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గగనతలాన్ని మొత్తాన్ని ఆయా ప్రాంతాల్లో మూసివేశారు. అయితే ఇరాన్లో ఉండేటువంటి భారత రాయబారి కార్యాలయం కానీ, లేదా దుబాయ్లో ఉండే భారత రాయబార కార్యాలయం కానీ అవన్నీ వర్క్ చేస్తున్నాయి. అక్కడికి కాంటాక్ట్ కమ్మని చెప్పి ఎన్ఆర్ఐలకి చెప్తూ ఉన్నారు. ఒకవేళ కాంటాక్ట్ అయినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఎవరి చేతుల్లో లేనటువంటి పరిస్థితి అక్కడ. అందుకే కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. మన వాళ్ళు దాంట్లో 1 కోటి మంది సుమారుగా ఉండొచ్చు అని చెప్పి లెక్క చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళని ఆదుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్లని అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్లు ఏంటంటే, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కనుక కాంటాక్ట్ చేస్తే మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీకి, ఇరాన్లో ఉండేటువంటి భారతీయులు ఎంబసీకి మీరు కాంటాక్ట్ చేయమని చెప్పి చెబుతున్నారు. అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే చెప్తాను నెంబర్లు, మీరు ఆ నెంబర్ను నోట్ చేసి పెట్టుకోండి. ఆ నెంబర్ నోట్ చేసి పెట్టుకుంటే కనుక మీకు ఉపయోగపడవచ్చు. ఇరాన్లో ఉండేటువంటి భారత రాయబార కార్యాలయం +98 9128 10 9115. ఇది ఇరాన్లో ఉండేటువంటి భారత రాయబార కార్యాలయం నెంబర్. ఇరాన్ భారత రాయబార కార్యాలయం నెంబర్ ఇది. ఇక మరొక నెంబరు +98 9121 417141. ఇదొక హెల్ప్ లైన్ నెంబర్. మరొకటి +98, ఇది ఆ దేశం యొక్క కోడ్ 2188 755510. ఈ 3 నెంబర్లు ఇరాన్లో ఉండేటువంటి భారత రాయబార కార్యాలయ ఫోన్ నెంబర్లు అవి మీరు ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి మీరు అత్యవసర పరిస్థితుల్లో ఆ నెంబర్లో ఫోన్ చేస్తే వీళ్ళంత వరకు మీకు సహాయం చేస్తారు. అలాగే ఏపీఎన్ఆర్టీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీఎన్ఆర్టీ నెంబర్లో, హెల్ప్ లైన్ నెంబర్లో 24/7 పనిచేస్తాయి. ఇది 0863 23401 678. ఇది ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి మన ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ఆ నెంబర్లో ఫోన్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ నెంబర్ ఏంటంటే +91 8500 27678.
ఇవి వాట్సాప్ నెంబర్లు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు మీకు తెలియజేస్తాను. ఇది కూడా ఎన్ఆర్ఐ సెల్లు టీజీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. అదేంటంటే 04023220603. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు. వీళ్ళు ఒకవేళ ఎక్కడైనా ఉంటే కనుక వీటికి నెంబర్లోకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే విదేశీ వ్యవహారాలు, భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు +911123012113 ఇది ఒక నెంబరు. అలాగే ఇంకో నెంబర్ వచ్చేసి +911123014004 ఇది భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు ఇవి. ఇదేమో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబరు. ఇవేమో ఇరాన్లో ఉండేటువంటి భారతీయులకి, ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలకి. సో ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఏ దేశంలో ఉన్నా సరే మీరు అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి నెంబర్లు. ఇక ఆయా దేశాల్లో ఎంతమంది మనవాళ్ళు ఉన్నారంటే ఇది చూడండి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి మనవాళ్ళు ఇక్కడ చూడండి. ఇరాన్లో 10,765 మంది, ఇజ్రాయెల్లో 10,500 మంది, కువైట్లో 10,36,000 మంది ఉన్నారు, ఇరాక్లో 17,050 మంది ఉన్నారు, బహ్రెయిన్ 3,10,000 మంది, సౌదీ అరేబియాలో 27,47,000 మంది ఉన్నారు, యుఏఈలో 43,26,000 మంది ఉన్నారు, ఒమన్లో 6,76,000 మంది ఉన్నారు. సుమారుగా 90 లక్షల మంది ఉండొచ్చు మన ఎన్ఆర్ఐలు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో, యుద్ధ భూమిలో ఇంతమంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చింది. సో ఇక్కడ దాదాపు 90 లక్షల మంది మన వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు. ఆయా దేశాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ సేఫ్ సైడ్గా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గతంలో కూడా గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెస్పాండ్ అయింది, తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అయింది, భారత ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా అక్కడికి ఫ్లైట్లు పంపించి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అంత ఈజీగా అయితే లేదు. ఎందుకంటే కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకొని ఆయా దేశాలతో మాట్లాడుతున్నప్పటికీ అక్కడ గగనతలం మీద నిషేధం విధించి ఉంది. కాబట్టి మీరు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం తీసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ యుద్ధ వాతావరణం, ఏ క్షణంలో ఎటువైపు నుంచి మిజైల్స్ దూసుకొస్తాయో తెలియనటువంటి ఆందోళన ఉంది. కాబట్టి భయపడటం, ఆందోళన చెందడం అనేది కామన్. కాకపోతే మన వాళ్ళందరినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. అవన్నీ సక్సెస్ కావాలని చెప్పి మనం కోరుకుందాం. ప్రత్యేకించి గల్ఫ్ ఎన్ఆర్ఐల్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఇచ్చేటువంటి రెవెన్యూ భారతదేశానికి చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. భారతదేశానికి ఎంతో ఇచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించారు. వాటిని ఉపయోగించుకొని మీరు సురక్షితంగా రావడానికి మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సక్సెస్ కావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.